దేశ రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీనికి తోడు వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయికి చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇవాళ ఉదయం పలు ప్రాంతాల్లో విజిబిలిటీ దాదాపు సున్నాకు పడిపోయింది. దీంతో విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇవాళ ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచి 437గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో చలి తీవ్రత కూడా పెరిగింది. నిన్నటి నుంచే ఈ పరిస్థితి ఉండగా ఇవాళ్టికి మరింత దిగజారింది. రానున్న 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తమ విమాన వివరాల కోసం ఎప్పటికప్పుడు ఎయిర్లైన్స్ ను సంప్రదించాలని విమానాశ్రయ అధికారులు సూచించారు. మరోవైపు ఉత్తర రైల్వే పరిధిలోని అనేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రభుత్వం గ్రాప్ 4 ఆంక్షలను తిరిగి అమల్లోకి తెచ్చింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు కఠిన నిబంధనలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.